నమస్కారం మిస్టర్ యాష్ నుండి అందరూ ఎదురుచూస్తున్న ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఇది ఒక కమ్యూనిటీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతోంది. పాత ప్రయాణం ముగిసి ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే విషయాలను ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొదటగా ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, తర్వాత ఆన్ ప్యాసివ్ కథ నిజంగా ముగిసిపోయిందా, మరి ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏంటి, భవిష్యత్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, ఇంకా మనమేం చెయ్యాలి, ఇలా ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ముందుకు వెళ్దాం. ఈ మొత్తం మార్పుకు సారాంశం ఈ ఒక్క వాక్యం: మనం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ శక్తి మారుతోంది. ఇది ఏదో చిన్న మార్పు కాదు, మొత్తం ఎనర్జీనే షిఫ్ట్ అవుతోంది. అంటే ఒక సరికొత్త ప్రారంభానికి, ఒక పెద్ద పరివర్తనకిది సంకేతం. చాలామందికొచ్చిన మొదటి ప్రశ్న, గత 3-4 నెలలుగా ఎలాంటి అప్డేట్స్ ఎందుకు లేవు? దీనికి మిస్టర్ యాష్ క్లారిటీ ఇచ్చారు. అది ఊరికే తీసుకున్న గ్యాప్ కాదట, రాబోయే పెద్ద మార్పుల కోసం ఒక స్పష్టమైన దారిని ఏర్పాటు చేసుకోవడానికి తీసుకున్న ఒక వ్యూహాత్మక విరామం అని చెప్పారు. మరి ఆ వ్యూహాత్మక విరామం తర్వాత వచ్చిన మొదటి అతిపెద్ద ప్రకటనేంటంటే, అది ఆన్ ప్యాసివ్ గురించి. దాని ప్రయాణం ఏమైంది, దాని భవిష్యత్తేంటి అనే విషయాలపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆన్ ప్యాసివ్ అనేది అసలైన కల కాదట, ఆ కలను చేరుకోడానికి ఎంచుకున్న ఒక వాహనం, ఒక వెహికల్ మాత్రమే అని మిస్టర్ యాష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ చిన్న తేడా అర్థమైతే తర్వాత నిర్ణయాలెందుకు తీసుకున్నారో మనకి ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఆ వెహికల్ ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. దారిలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి, పదే పదే అంతరాయాలు వచ్చాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా కొన్ని లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం వల్ల దాని ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. అందుకే ఒక కఠినమైన నిర్ణయం తప్పలేదు. అందుకే ఈ ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చారు: ఆ అధ్యాయం గతం, మనమిప్పుడు ముందుకు సాగుతున్నాము. దీని అర్థం చాలా సింపుల్. ఇక ఆన్ ప్యాసివ్ను ఒక ముగిసిన అధ్యాయంగా చూడాలి, భవిష్యత్తు వైపు దృష్టి పెట్టాలి. ఇదే ఇక్కడ కీలక సందేశం. గతాన్ని వదిలేశాం, సరే, మరి భవిష్యత్తుకెలా వెళ్ళాలి? మధ్యలో ఒక దారి కావాలి కదా, ఆ దారే ఈ విక్టరీ విత్ యాష్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది అసలు గమ్యం కాదు, ఇది కేవలం ఒక వారధి, ఒక బ్రిడ్జ్ మాత్రమే. దాని అసలు పనేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్లాన్ని మనం 3 భాగాలుగా చూడొచ్చు. మొదటిది గతం, అంటే ఆన్ ప్యాసివ్, ఇది ముగిసిపోయింది. మూడోది భవిష్యత్తు, అదే మన అసలైన గమ్యం. మరి ఈ రెండింటిని కనెక్ట్ చేసే కీలకమైన రెండో భాగమే ఈ విక్టరీ విత్ యాష్. ఈ బ్రిడ్జ్ దాటకుండా అసలు గమ్యానికి చేరలేమన్నది ఇక్కడ పాయింట్. అసలు ఈ బ్రిడ్జ్ ఏం చేస్తుంది? దాని మెయిన్ గోల్ ఏంటంటే, కమ్యూనిటీని రీసెట్ చేయడం, అందరినీ పాత మైండ్ సెట్ నుండి బయటకు తీసుకురావడం, అందరినీ ఒకే దారిలోకి తీసుకురావడం, ఇంకా రాబోయే అసలు బిజినెస్ కోసం సిద్ధం చేయడం. పాత స్పాన్సర్ సిస్టమ్ని కూడా ఇది తీసేస్తుంది. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఒక విషయాన్ని పదే పదే స్పష్టం చేశారు. విక్టరీ విత్ యాష్ ప్రధాన వ్యాపారం కాదు. చాలామంది ఇదే అసలు బిజినెస్ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కేవలం అసలు వ్యాపారానికి మనల్ని తీసుకెళ్లే ఒక తప్పనిసరి, అత్యవసరమైన దశ మాత్రమే అని గట్టిగా చెప్పారు. సరే, గతం గురించి చూశాం, వర్తమానంలోని బ్రిడ్జ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అసలు గమ్యం, ఆ బిగ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ డ్రీమ్ ఏంటో చూద్దాం. గతంలోలాగా త్వరలో వస్తుంది, త్వరలోనే లాంటి మాటలు కాకుండా ఈసారి చాలా పక్కాగా ఒక టైంలైన్ ఇచ్చారు. కొత్త ప్రధాన వ్యాపారం 2026లో ప్రారంభమవుతుంది. ఇది కమ్యూనిటీకి ఒక క్లియర్ టార్గెట్ని, ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఇది కేవలం ఒక కొత్త బిజినెస్ మాత్రమే కాదు, పనిచేసే విధానం కూడా పూర్తిగా కొత్తది. ఒకప్పుడు ఉన్న త్వరలో వస్తుంది అనే అనిశ్చితి స్థానంలో ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, యాక్షన్లోకి దిగడమే తర్వాయి అనే పక్కా ప్లానింగ్ కనిపిస్తోంది. ఇది చాలా పెద్ద మార్పు. మరి ఇంత పెద్ద మార్పు వస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారాలి కదా. ఈ కొత్త ప్రయాణంలో కమ్యూనిటీ సభ్యులు ఎలాంటి రూల్స్ పాటించాలి, వాళ్ల దగ్గర్నుంచి ఏం ఆశిస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త రూల్స్లో ఒకవైపు ఫ్రీడమ్ ఇస్తూనే మరోవైపు కొన్ని గట్టి హద్దులు పెట్టారు. ఎవరైనా వేరే చట్టబద్ధమైన పనులు చేసుకోవచ్చు, కానీ కమ్యూనిటీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే మాత్రం అస్సలు సహించబోమని చాలా స్పష్టంగా చెప్పారు. పొజిషన్స్ కూడా పర్మనెంట్ కాదన్నారు. ఓకే, ఇంత సమాచారం తెలిసింది. ఇంత విన్న తర్వాత కమ్యూనిటీ సభ్యులుగా ఇప్పుడు వెంటనే ఏం చెయ్యాలి, వాళ్ళకిచ్చిన సూచనలు ఏంటి?
ఇప్పుడు చేయాల్సింది చాలా సింపుల్. కేవలం అధికారిక గ్రూప్స్, బ్యాక్ ఆఫీస్ అప్డేట్స్ను మాత్రమే ఫాలో అవ్వాలి. బయటొచ్చే ఏ సమాచారాన్ని నమ్మకూడదు. ఈ మార్పు దశలో సరైన సమాచారం కోసం అఫీషియల్ ఛానల్స్ను ఫాలో అవడం చాలా చాలా ముఖ్యం. చివరగా ఈ ఒక్క మాటతో భవిష్యత్తుపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. రాబోయేది మీలో చాలామంది గ్రహించిన దానికంటే పెద్దది. ఈ మాట మనందరినీ ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. మన ఊహించిన దానికంటే కూడా పెద్దదైన వ్యాపారం అసలది ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నతోనే ఈ కమ్యూనిటీ యొక్క అసలైన కొత్త ప్రయాణం మొదలవుతుంది. ధన్యవాదాలు.